అనగా తాడిపత్రి తామర పువ్వు లాంటి ఓ నందిని. మచ్చా మచ్చా అంటూ కాఫీ షాప్ లో వేసిన స్కెచ్ కి పాపం డెలివరీ బాయ్ ఎలా బావురుమన్నాడో చూశారుగా. ఈ పిల్లకి క్వైట్ ఆపోజిట్ మా అల్లుడి తేజ. ఖర్చు పెట్టకపోతే సంపాదించినట్టే అనే ఆర్థిక సూత్రాన్ని తప్పుగా అర్థం చేసుకున్న అతి తెలుగు మేధావి. అబా, పేరెంట్స్ ఈ వరాల మూటకి అమాయకత్వం వచ్చింది ఎక్కడి నుంచో అనుకుంటా. తండ్రి గారం, తల్లి గోరోజనం, వెరసి తలతలలాడే తెంగరతనం. ఓహో, పైరు బ్రాండ్ రాధికకి ఫాదర్ ఉన్నాడా? మరి మదరు? ఏమోలే, ప్రేమాప్యాయతలు బానే ఉన్నాయి. అబా, ఏదో ఫ్లాష్ బ్యాక్ కూడా ఉన్నట్టుందే. లుక్ వేద్దాం. అమ్మా అమ్మా రావే. బా ఏంటి? ఎన్ని రౌండ్లు చుట్టుకోవాలమ్మా? అసలే గుర్తుండదు. హాఫ్ సారీ అయితే ఈజీ, ఇది మాత్రం రావట్లేదమ్మా. వీటికి మాత్రం అమ్మ కావాలి. ఇదిగో కడితే కట్టు, లేకపోతే చూడిదారు వేసుకుంటా. వేసుకుంటావు వేసుకుంటావు, ఇటివ్వు. ఏది చేత కాదు, అన్ని చోట్ల అమ్ముండదు, అది కూడా గుర్తుపెట్టుకో. అందుకే నేర్చుకోమని చెప్పేది. సత్యవత అంటే కూతుర్ని చూడు ఎంత బాగా కట్టుకుంటుందో తెలుసా? పట్టుకో. ఆ అమ్మాయి శారీ డ్రైపర్ అమ్మా, తన పని అది. అవును మరి, నీలాంటి వాళ్ళు పెరుగుతున్న కొద్దీ అలాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. అసలు చీర కట్టడానికి డబ్బులు తీసుకోవడం ఏంటో ఎంత ఆశ్చర్యం వేసిందో తెలుసా? అప్డేట్ అవ్వకపోతే అలాగే ఉంటాది మరి. ఈ జనరేషన్ తో మ్యాచ్ అవ్వాలంటే నువ్వు కొంత అప్డేట్ అవ్వాలమ్మా. ఏం అక్కర్లే తల్లి, నన్ను ఇలా బతకనివ్వు. అలాగేనండి. ఏవే అయిపోయినదా? వాళ్ళు దగ్గరలో ఉన్నారంట, వచ్చేస్తున్నారు. అయిపోయిందండి. ఏంటిది? న్యూ ఐడియా మేడం. ఎందుకు? వై? క్రియేషన్ దేవుంది గణేష్, కాసేపు ఆలోచిస్తే ఏదో ఒక ఐడియా వస్తుంది. కానీ ఎగ్జిస్టింగ్ ఐడియాని మనకు అనుకూలంగా మార్చుకోవడమే పెద్ద టాస్క్. వాళ్ళ ఈవెంట్ మేనేజ్ కాన్సెప్ట్ నే కొంచెం రీమిక్స్ చేసి రీబూట్ చేస్తే మన ఐడియా మన కాన్సెప్ట్ లానే ఉంటుంది. దాన్ని కాపీ చేసి మార్చే పనిలో ఉండండి. ఓకే మేడం. ఒక్క నిమిషం. అన్నం వండడం ఈజీ, దాంతో పులిహోర చేయడమే కష్టం. బోలెడంత టాలెంట్ కావాలి. గో హెడ్. ఈ అనుపమ మేడం ప్యూర్ కాపీ క్యాట్, ఒరిజినాలిటీకి ఛాన్సే ఇవ్వదు. సర్లే పద. హాయ్ నందిని. హాయ్ హాయ్. హాయ్ 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 హాయ్. హాయ్. హలో. హాయ్. 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 ఏవే, హెచ్ఆర్ లీవ్ పెట్టినదా? శాలరీ ఇంక్రిమెంట్ గురించి నాకింకా మేలే రాలా? మెయిల్ రాకపోవడం కాదు, నీకు అసలు అప్రూవలే రాలేదు. మరి మీకు వచ్చాయి. వచ్చాయి. ఉండదా హెచ్ఆర్ ఆఫీస్ రూమ్ లో? ఉంది కదా. చెప్తాను దాని సంగతి. హాయ్ నందిని. హాయిలు ఏడైనా చెప్పుకోవచ్చు, అప్రూవల్ ఎందుకిలా? ఓ అదా, కూర్చో మాట్లాడదాం. కూర్చోబల్లా, ముందు రీజన్ యాదో చెప్పు. సింపుల్. నీ పర్ఫార్మెన్స్ లో కన్సిస్టెన్సీ లేదు, యాటిట్యూడ్ లో ప్లెజెంట్నెస్ లేదు, డిపెండెన్సీ ఎక్కువ, పొటెన్షియల్ తక్కువ. అనుపమ మేడం ముందు అపాలజీ చెప్పడానికి రెడీగా ఉండు.
రా. ఈ. అంత కంగారేంటి నందిని? పొటెన్షియల్ తక్కువ అన్నాం గాని పనికిరావు అనలేదు కదా. అసలు నేను ఫారెన్ కి పంపి అక్కడ డెవలప్ అవుతున్న డేటింగ్ కల్చర్ని కాపీ చేయమని చెప్దాం అనుకున్నాను. కానీ నువ్వు ఈ లోపే ఆవేశపడ్డావు. మీకు ఐడియా ఉందని నాకెలా తెలుస్తుంది? మీరు చెప్పకపోతే చెప్పేలోపే నువ్వు కంగారు పడ్డావు కదా. ఇట్స్ ఓకే, నిన్ను లోకల్లోనే వాడుకుంటాం. నువ్వు ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి నందిని. నీకు కొంచెం ట్రైనింగ్ కావాలి. ఏదేమైనా మా రాజాబాబు గారు అమ్మాయిని చేసుకోవడం అంటే చాలా అదృష్టం అండి బాబు. ఆ మాటకొస్తే మీరు ఇంకా అదృష్టం చేసుకున్నారండి. అంతరిక్షం అంతా ఎతికినా మా తమ్ముళ్ళంటే అందగడ దొరుకుతాడేటి మీకు? మన డప్పు మనమే కొట్టుకోవడం ఏంటమ్మా? రేపు పెళ్ళయ్యాక వీళ్ళే చూస్తారుగా. ఆయ్ హాయ్, చూడాలని మాకు కూడా ఉందండి. బాబు, ఆ కోతంత కళ్ళ చూడ తెస్తారా? ఎడు చూస్తూనే అవుతున్నారో అర్థం కావట్లేదు. అమ్మయ్యా, మెల్లకనే లేదు. ఏంటండోయ్, మా తమ్ముడికి మెల్లకొండ అనుకుంటున్నారా? మా తమ్ముడు కళ్ళు కెంపుల్లా ఉంటాయి, అందుకే అందరిదిష్టి తగులుతుందని నేనే కూలింగ్ అద్దాలు ఎట్టుకోమన్నాను. అది కదమ్మా, బాబు నొప్పాలి తేరి పార చూద్దామని. అంతే అంతే. హాయ్. ఏదేమైనా బాగారు, ఈ పిల్లవరో గాని ఎకశకాలు మంచి బాగెత్తుందండి. ఎవరేంటండి అన్నయ్య గారు? మా అమ్మాయి మా అల్లుడు. అడుగోండి మా మనవడు. అయితే చెల్లమ్మ, మా అమ్మాయికి ఆడపడుచు పూడు తప్పదనమాట. ఈ రోజుల్లో ఆడబడుచు పోరు ఎవడు పడుతున్నారులేండి. మీ అమ్మాయి మా ఓన్ పోరెట్టుకుని ఉంటే చాలు. అమ్మ చూసిస్తారన్నావు. బొండ్రా, నువ్వు పోరెట్టుకో, తెస్తారు. తెచ్చి వరకు ఆగు, నీకంత కంగారే. ఇంతకీ మీ అమ్మాయి ఏదండి? అయ్ బాబాయ్, అయ్ బాబాయ్, ఆ అబ్బాయి గారికి చాలా కంగారుగా ఉంది. ఆ కోహినూరు వజ్రాన్ని దాచేసినట్టు దాచేస్తున్నారు కదా, అందుకే కోహినూరో కొండాపూరో చూసేద్దామని మా తమ్ముడు కంగారు. ఈ మధ్య కోహినూరు కన్నా కొండాపూర్లోనే స్థలాలకు రేట్లు ఎక్కువ పలుకుతున్నాయండి. ఆ? అక్క నువ్వు ఊరుకోవే. పద్మా, ఆ అమ్మాయి రెడీ అయినా? ఆ అయిపోయిందండి. అందరూ ఎయిటింగే, తొందరగా తీసుకురా అమ్మాయిని. అమ్మా బాగా ఎక్కువైనట్లేదు. నన్ను చూస్తారా, నగలు చూస్తారా? పెళ్లి చూపులంటే మాటలా? నువ్వెలా ఉన్నావు చూస్తే సరిపోదే, మనకి ఎంతుందో కూడా తెలియాలి. ఉన్నదంతా వేసుకుంటేనే నువ్వెలా ఉంటావో తెలుస్తుంది. మరి ఎవరికి? వాళ్ళకా నీకా? నువ్వు ఆపుతావా? ఇదిగో జ్యూస్ గ్లాసులు ముందు ఆ అబ్బాయికి ఇవ్వాలి. ఇటు ఇవ్వమ్మా. ఇదిగో, మంచి సంబంధమే, చెడగొట్టకే. ముందు అబ్బాయికే జ్యూస్ ఇవ్వాలి, ఇచ్చినప్పుడే చూడాలి. అలాగేనమ్మా. అయ్యహో ఎంతటిది సుందరి, ఎవ్వరూ రారు కదా తన సరి. సృష్టికే అద్దము చూపగ పుట్టినదేమో నారీ సుకుమారి. ఇది నీకి నేలకి జరిగిన పరిచయమే. అదేంటమ్మా, మమ్మల్ని దాటుకుని మరీ పిల్లవాడికిచ్చావేంటి? అంటే మా అమ్మగారేమో అబ్బాయికి ముందివ్వు, అబ్బాయికి ముందివ్వు అంది. మీ చిన్న అబ్బాయికేమో అనుకున్నానండి. అంటే మా ఆవిడ అబ్బాయి ఉంది కదా,
అమ్మాయి కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టుందండి. ఈ కాలంలో కన్ఫ్యూజన్ ఏంటండి? ఈ మధ్య పెళ్లి చూపుల రీల్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి కదా. లేదులేనా అన్న, ఈ మధ్య కలువు చేసే అమ్మాయిలకి కన్ఫ్యూజన్లు ఎక్కువ అవుతున్నాయిలే. అంటే ఏంటి? ఇప్పుడు ఈ జ్యూస్ ఈ అబ్బాయికి ఇవ్వడం తప్పంటారా? ముందు మా అబ్బాయికి ఇచ్చాక అందరికి ఇవ్వడం పద్ధతి అంటున్నాను. అంటే ఇప్పుడు నాకు పద్ధతి లేదంటారా ఏంటి? అయ్యో, నీకు పద్ధతి లేదని ఎవరంటారమ్మా? నీ పద్ధతి గురించి పలక పొల్లట్టుకుని పలక మీద రాసేయచ్చు. ఎందుకే నీకు? ఆగు నువ్వు అలాగా. ఆడబొడుచు అంటే అద్దమొగుడి కింద లెక్క. నేను మాట్లాడిపోతే ఎలాగా? ఆయన అంత కన్ఫ్యూజన్ ఏంటండి? ఇదిగో ఇక్కడ పెట్టాను, ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకోండి. తప్పులేదులేమ్మా, ఓసీ గొత్తుందని ఏసీ కళ్యాణ మండపంలో దూరితే అరిటాకులకి అతుకులేయమన్నారంట. అలా ఉంది నీ తంతు. అక్క నువ్వు కాసేపు ఆగవే. ఏం చదువుకున్నావమ్మా? అదేంటండి, మా నాన్నగారు చెప్పలేదా? చెప్పారులే, నువ్వు చెప్తే విందామని. ఓహో, నేను మాట్లాడితే నా గొంతు ఎలా ఉంటుందో తెలుసుకుందామనా? మంచి ప్లానే వేశారు. ఎలా ఉంది నా గొంతు? గోడ మీద గోర్లెట్ గీకినట్టు కాకుండా బాగుందమ్మా. ఇంతకే తమరికి వంటొచ్చా? ఏ రావాలా? ఏ అమ్మా, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసి నా తమ్ముడిలు గుల్ల చేసేద్దామనా? అయ్యో, మా అమ్మాయికి అన్నీ వచ్చండి. అవునండి, నాన్ వెజ్ కూరలు అయితే సంపెద్దనుకోండి. ఒరే తమ్ముడు, వంటలతోనే చంపేద్దంట్రా. అయితే కుక్కర్లో డ్రమ్ములు అవసరం లేదు. నువ్వు కాసేపు ఊరుకోవే. నేను ఊరుకుంటే ఉత్తు పుణ్యాన్నే మా తమ్ముడిని ఎగరేసుకుపోతారన్నమాట. ఎలాగైనా అమ్మాయి కొంచెం మాటకారే. అంటే అందరితో కలిసిపోతుందండి. అబ్బా, నేను మాట్లాడొచ్చా? వాళ్ళ పర్మిషన్ ఎందుకండి? మాట్లాడండి బాబు. మీ హ్యాబిట్స్ ఏంటండి? ఈ మధ్య ఎవరికైనా రీల్స్ చూడడం తప్ప వేరే హాబీస్ ఏ ఉంటాయి? బుక్స్ రీడింగు, పెయింటింగు అని అబద్ధాలు మాత్రం చెప్పలేను మరి. వెరీ నైస్. అవును, మీరు తాగుతారా? ఏంటి తాగుడా? దాని వాసన వస్తేనే మా తమ్ముడు నోట్లో వామ్మేసుకుంటాడు. నువ్వు ఆగక్క, నాకు మంది అలవాటు లేదండి. మరి సిగరెట్టు? అది కూడా లేదండి. మరి గర్ల్ ఫ్రెండ్స్? చాలేమ్మా, మా తమ్ముడు అంతర్వేత్తి ఎత్తానికి వెళ్ళి అట్ల పేనం తెమ్మంటే అప్పడాల కర్ర రొట్టుకొచ్చాడు. అంత అమాయకుడు ఎడికి గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కడ? అదేంటమ్మా అన్ని ఓపెన్ గా అడిగేస్తున్నావు? మీరు కట్నం కూడా ఎంత ఓపెన్ గా అడిగారో మా అమ్మ చెప్పిందిలేండి. అయ్య బాబోయ్, కట్నం ఆడపడుచు కరాకడమ్మంటే ఎగాదిగా చూసారండి మీ ఓళ్ళు. సరే, కట్నం కూడా పక్కనట్టండి. నేను అడిగితే కాంటాక్ట్ సర్టిఫికెట్ ఇస్తారు మా ఆఫీస్ లో. మరి మీరు తేగలరా? షూర్, తీసుకొస్తాను. అంటే ఏంట్రా? మీ అబ్బాయి ప్రవర్తనకు సంబంధించిన సర్టిఫికెట్ అండి. నువ్వు కథ తక్కువే. ఏంటి ఇవి కూడా ఉన్నాయా? అయినా సర్టిఫికెట్లతో సంతోషంగా ఉంటావని గ్యారంటీ లేదు కదమ్మా. డబ్బులిచ్చి పుచ్చంకాయలు కొనుక్కోలేం కదండి. గోవింద 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 గోవింద. నోరు తిన్నం గుడ్డదు దీనికి. చూసారా ఎలా మాట్లాడిందో ఇది? ఎలా మాట్లాడినా పర్వాలేదు అనుకున్నా. నాకేం తెలుసు? ఏంటన్నా? అది కాదమ్మా, కొంచెం. ఏంటి నాదే తప్పనుకున్నావేటి నువ్వు కూడా? అది కాదమ్మా, అమ్మా అమ్మా వరా. చూసారా దాని పద్ధతి? అందుకే మలుచుకోమని చెప్తున్నా, మీరేమో దాన్ని వెనకేసుకొస్తున్నారు. ఇప్పుడు చూడండి దాని మాట తీరు, దాని పద్ధతి చూసి ఫోన్ చేస్తామని వెళ్ళారు పెళ్ళోళ్ళు. ఇంకో వాళ్ళు చేయరు గాని ఇంకో సంబంధం చూడండి.
హాయ్ చెప్పండి. ఆ? హాయ్ అవునండి. ఓకే అండి ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి. ఇదే అబ్బాయికి మన వరాలు బాగా నచ్చేసిందంటే ఏర్పాట్లు చేసేసుకోమన్నారు. అమ్మయ్యా, ఏ దేవుడు కాపాడాడు ఏటో. కానీ అబ్బాయి తల్లిదండ్రులే అంత సుముఖంగా లేరంటే దీని స్టైల్ చూసి బెదిరిపోయి ఉంటారండి. మనం మార్చుకుందాంలేండి. ముహూర్తాలు కొంచెం దూరంగా పెట్టమనండి. ఈ లోపు దీనికి కాస్త ట్రైనింగ్ ఇప్పిద్దామే. అలాగే నిద్రపోతారేమో, టాబ్లెట్ వేసుకోండి. ఇప్పుడు చేశాడేంటి? ఏంట్రా మురళి, టాబ్లెట్ వేసుకున్నావా అమ్మా? అలా అడిగేవేంట్రా? వేసుకోకుండా ఎందుకుంటాను? నువ్వు వేసుకుంటే చాలా. కొడుకుని నాకు గుర్తు చేయద్దా? నాకే 5 నిమిషాల క్రితం గుర్తొచ్చిందిరా. ఇంకా నీకేం గుర్తు చేస్తాను? అంటే కోడలుంది కదా అని అన్నీ తనే చూసుకుంటుందని వదిలేసావా? ఆ? రేపటి నుంచి మర్చిపోయావనుకో ఊరుకొని చెప్తున్నా. వీడికి ఎంత కోపం వచ్చేసిందేంటి? కొంప తీసి పిచ్చిది గుర్తు చేసిందా ఏంటి? ఆయన అడ్డాల్లో ఉన్నప్పుడు బిడ్డలు గాని గడ్డాల్లో వచ్చాక బిడ్డలా? వీడికి అన్నీ గుర్తు చేయాలంటే నా వల్ల ఎక్కడవుతుంది? ఈ రోజు కంటే రేపు నీ జీవితం బాగుంటుందన్న ఆశతో ఉండు. చాయకు ఎక్స్పెక్టేషన్ చేసిన దానికంటే ఎక్కువ మంది వచ్చారు అంటే మన సెంటర్ కి వాల్యూ పెరిగిపోయింది. చాయకు హాస్పిటల్లో పేషెంట్స్ పెరుగుతున్నారంటే సంతోషపడాల్సిన విషయం కాదు. ఇది కూడా అలానే. ఇక్కడ అమ్మాయిలు పెరుగుతున్నారు అంటే బయట పద్ధతి గల అమ్మాయిలు తగ్గుతున్నారు అని అర్థం. ఇదిగో పెళ్లి కుదిరిన అమ్మాయిలు పెళ్లి కుదిరిన అమ్మాయిల్ని సరి సమానంగా తీసుకురా. వెళ్ళి అప్లికేషన్స్ ఇచ్చేసిరా. నీ స్ట్రాటజీ నాకు తెలుసు కదా చాయక, అందుకే వేరియేషన్ ఇచ్చాను. ఎక్కడ అరిరే మనసే అదిరే నీ వల్ల నాలో నయ్యల్లరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాస్తున్నానెందుకో చేసిందే ఈ కారడి నన్నే వీడి నీతో కలిసే
చూసావా ప్రపంచం ఎంతగా మారిపోయిందో. ఎట్టంటే ట్రైనింగ్ సెంటర్ అవసరం వద్దని నేను కల్లో కూడా అనుకోలేదే. మరి వెనక్కి వెళ్ళిపోదావా? ఆ, వద్దే బాబు, ఒక్క పెళ్లి చూపులకే ఆయుష్ పోయినంత పని అయిపోయింది. వేరే అబ్బాయిని చూసినా వాళ్ళు కూడా నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో తెలుసు కదా. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు మనం ఎందుకు ఉండాలి? వాళ్ళ గురించి కాదే, నీ గురించి. పెళ్ళయ్యాక నువ్వు వాళ్ళతోనే ఉండాలి. ఇగో సర్దుకుపోయే గుణం, పద్ధతి, మాట తీరు సరిగ్గా లేదనుకో గొప్ప ఇబ్బంది అయిపోద్దే బాబు. గొడవల్లో గెలవడం కంటే అసలు గొడవలే రాకుండా చూసుకోవడం మంచిది కదా. సరే నాన్న, నేను కోడలుగా ఎలా ఉండాలో అలాగే ఉంటాను. కానీ అవతలి వాళ్ళు తేడాగా ఉంటే అప్పుడేం చేయాలి? అప్పుడు ఖచ్చితంగా మేము వస్తాం కదే. అలాగే. ఇగో ఒక్కడు గుర్తెట్టుకో వరాలు, మొదటి తప్పు మనది కానంత వరకు మనం గెలుపుకి దగ్గరగా ఉంటాము. అది ఆటైనా జీవితమైనా. డైలాగులు బానే చెప్తున్నావు. మీ ఆవిడ నేరు పంపించిందా ఏంటి? ఎట్టాగే మాట్లాడతావా? ముందల్దర్రా. అన్నాడు. ఇక్కడ దాకున్నా వీళ్ళు అక్కడ తెచ్చే చుక్క. అందరికీ నమస్తే, వణకం, ఆదాబ్. ఆల్ లేడీస్, పెళ్లి కుదిరిన అమ్మాయిలందరూ ఎల్లో అప్లికేషన్స్, పెళ్లి కుదిరిన అమ్మాయిలందరూ పింక్ అప్లికేషన్స్ ఫిల్అప్ చేసి తీసుకురండి. ఎవరెవరు జాయిన్ అవ్వాలో రేపు చెప్తాం. ఆలసించిన ఆశాభంగం. పెళ్లి కుదిరిన అమ్మాయిలు, పెళ్లి కుదరిన అమ్మాయిలు రండి 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 రండి. అందరూ లైన్ పద్ధతిని పాటించవలెను. ఏంటే ఉండమ్మా, నేను వెళ్ళి అప్లికేషన్ చెప్తాను. అలాగే ఉండు. నీకు పెళ్లి కుదిరిందా? కుదిరింది. ఇదిగా పట్టుకెళ్ళి పెన్, ఇదిగా జాగ్రత్తగా ఫిల్ చేసుకో. నీకింకా పెళ్లి కుదరలేదు కదా, ఇదిగా తీసుకో, జాగ్రత్తగా ఫిల్ చేయి. నీకు కూడా పెళ్లి కుదిరిపోయిందా? కుదిరింది. కంగారు, ఇదిగా వెళ్ళి జాగ్రత్తగా ఫిల్ చేయి. ఓహో, బాగా స్పీడ్గా ఉంది. నీకు పెళ్లి కుదరలేదు కదా, తీసుకో. పింక్ 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 మ్యాచింగ్. నెక్స్ట్ ఇదిగా బాగా సీరియస్ కేసు. పెళ్లి కుదరలేదు కదా, ఇదిగా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఏంటి అలా చూస్తున్నారా? నీకు కూడా కుదిరిపోయిందా? కుదిరిందండి. ఇదిగా ఆఖరి అప్లికేషన్. అయితే పెళ్లి కుదిరిన అమ్మాయిల లైన్లోకి వెళ్దాం. పెళ్ళా? మ్యారేజా? కళ్యాణమా? ఎందుకర్రా అలా నోళ్లు వెళ్ళబెట్టారు? అమ్మ నాన్నల్ని చూసిన తర్వాత కూడా చేసుకుంటే అది మా తప్పు అవుతుంది. ఈ విషయాన్ని నీకు ఆల్రెడీ 10 సార్లు చెప్పాం. ఇంకా బాగా గుర్తుండాలంటే పెళ్ళంటే పటాసే పటాసే పటాసే, పెళ్ళైతే కలాసే కలాసే కలాసే, పెళ్ళాం వస్తే మటాషే మటాషే మటాషే, పెళ్ళొద్దంటే శబాషే శబాషే శబాషే.